నమస్కారం. చిన్నారులకు తెలుగు పద్య శిక్షణ శిబిరాలు నిర్వహించింది. ఇప్పటికి దాదాపు 2000 మంది చిన్నారులకు మనము శిక్షించుకోవడం జరిగింది. ఈసారి మనము ఈ వార్షికోత్సవాలను, చిన్నయ్య సూరి జయంతి ఉత్సవాలను మనము తెలుగు తిరునాళ్ళు అనేటువంటి మన సంప్రదాయమైనటువంటి పేరుతోటి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ పిల్లలందరికీ, నేర్చుకునే వాళ్ళందరికీ తెలుగు పద్యం మీద ఆసక్తి, మన భాషలో ఉన్న వాటిలో ఉన్న చమత్కారాలు ఇవన్నీ నేర్పే ఉద్దేశంతో మహిళలకి, పిల్లలకి ప్రతిరోజు వాళ్ళకి శిక్షణ ఇస్తూ రేపు 19, 20, 27వ తేదీ నాడు ఈ తెలుగు తిరునాళ్ళు అని నిర్వహించడం అన్నది, దీని ద్వారా అందరిలో భాష మీద ఆసక్తిని, అభిరుచిని, అదే కాకుండా దాంట్లో ఉన్న ఇంకా మాధుర్యాన్ని కూడా వాళ్ళకి పరిచయం చేసి ముందుకు తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో చేస్తుంది. ఈ మధ్య ఏ మీటింగ్కి వెళ్ళినా సరే తెలుగు భాష 2020 సంవత్సరానికి కనపడకుండా పోతుంది అన్న వాదన ఎక్కువ వినిపిస్తుంది. కనపడకుండా పోతుందంటే రాయటం, చదవటం తెలుసున్న వాళ్ళు రోజు రోజుకి తగ్గిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం నిజంగా చాలా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.